హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. షాప్ నుండి చికెన్ మటన్ తీసుకురాకుండా వంటింట్లో ఉన్న వాటితోటే నాన్ వెజ్ కర్రీ చేయొచ్చు. నాన్ వెజ్ లేకుండా నాన్ వెజ్ కూరనా ఎలా అని అనుకుంటున్నారా? అవునండి, ఇదొక్కటి ఉంటే చాలు, చాలా సింపుల్ గా నాన్ వెజ్ కూరని తయారు చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో పెట్టండి. వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా ఈ నాన్ వెజ్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి పావంత వరకు నీళ్ళని తీసుకుని స్టవ్ మీద పెట్టి నీళ్లు గోరువెచ్చగా కాగనివ్వాలి. నీళ్లు వేడయ్యాక 1 కప్ మిల్లిమేకర్లు వేసి ఒకసారి బాగా కలిపి మిల్లిమేకర్ని నీళ్ళలో 2 నిమిషాలు నాననివ్వాలి. కూరలో ఇదొక్కటి వేస్తే చాలు నాన్ వెజ్ కర్రీలా ఉంటుంది అన్నాను కదా, అవే మిల్లిమేకర్లు. మిల్లిమేకర్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, 1 స్టార్ పువ్వు, చిన్న దాల్చిన చెక్క, జాపత్రి కొద్దిగా వేసి 1 నిమిషం వేగనివ్వాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకుని వేగనివ్వాలి. కరివేపాకు వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, చిటికెడు ఉప్పు వేసి ఒకసారి బాగా కలపాలి. ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి మగ్గించడం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గాక 2 మీడియం సైజ్ టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసి ఆ టమాటా పేస్ట్ ని ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఒకసారి బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి టమాటా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. నూనె ఇలా పైకి తేలితే టమాటా మగ్గినట్టు. ఒకసారి బాగా కలిపి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరోసారి బాగా కలపాలి. అల్లం పచ్చివాసన పోవాలి కాబట్టి 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత నీళ్ళలో నానబెట్టిన మిల్లిమేకర్ని నీళ్ళేమి రాకుండా తీసుకుని కూరలో వేయాలి. అలాగే రుచికి సరిపడ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి కూరని గరిటెతో కలపకుండా మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. నిమిషం తర్వాత మూత తీసి కూరని ఒకసారి బాగా కలపాలి. మసాలాన్ని వేశాక కూరని కలపకుండా ఇలా మగ్గించడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. కూరలో 1/2 గ్లాస్ నీళ్ళని పోసి ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడు ప్రతిసారి షాప్కి వెళ్ళి చికెన్ మటన్ తెచ్చుకోకుండా మిల్లిమేకర్స్తో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. కూర మగ్గేటప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చివర్లో కొంచెం కసూరి మేతి వేసి 1 నిమిషం పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీగా మిల్లిమేకర్స్తో నాన్ వెజ్ కర్రీని వెజ్ కర్రీ లాగా ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సరే కానీ వీడియోని చూసి వెళ్ళిపోకుండా కొంచెం వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.